యేసయ్య స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న సమయాన్ని తొలిజామున నా ప్రభా, నీ బిడ్డల్ని నా ప్రభా నా తండ్రి సమకూర్చిన నీ ప్రేమక స్తోత్రాలు, వందనాలు ప్రభా. 3 గంటల నుంచి నా ప్రభా నీ బిడ్డలు అనేక అంశాల విషయాలు ప్రభా తండ్రి అయ్యా ఈ జూమ్ కార్యక్రమంలో ఉన్న బిడ్డలందరి కొరకు నా ప్రభా, ఇంకా అయిపోయిన బంధుమిత్రాదులని నా ప్రభా నా తండ్రి సర్వ సృష్టి కొరకు, సకల జీవరాశుల కొరకు నా ప్రభా నా తండ్రి చేసే ప్రార్థన, విజ్ఞాపన, ఆదరణ ప్రార్థన, స్తుతి ప్రార్థన నీ పాద సన్నిధిలో చేర్చుకుని ఎన్నో విషయాలు నెరవేర్చిన ప్రభా నీ స్తోత్రాలు. నెరవేర్చనై ఉన్న ప్రభా నీ స్తోత్రాలు. నెరవేర్చే దేవుడై ఉన్నందుకే స్తోత్రాలు. సృష్టికర్తమైనటువంటి నీవు మాకు తండ్రి గాను, ఉపదేశకుడు గాను, బోధకుడు గాను నా ప్రభా నా తండ్రి అయ్యా ఆది అంతము లేని సర్వ సృష్టికర్తమైనటువంటి నీవు నా ప్రభా నిత్యము ఉన్నటువంటి దేవుడివి. నాకు మాకు అందరికి కూడా నా ప్రభా సహకారిగా ఉన్న నీ ప్రేమకై స్తోత్రాలు, వందనాలు ప్రభా. ప్రార్థించిన నీ బిడ్డల్ని నా ప్రభా ఈ యొక్క కార్యక్రమాలు సమకూర్చి నా ప్రభా నా తండ్రి సమకూర్చిన ఆ దినము నుంచి ఈ దినము వరకు ప్రభా నా తండ్రి ఏ దినము కూడా నా ప్రభా నా తండ్రి ఆగక నా ప్రభా అనుదినం కూడా ప్రభా నా తండ్రి అయ్యా నా ప్రభా నీ వార్త వినటానికి ఈ యొక్క కార్యక్రమం గుండా ప్రభా నీ సేవకులు ఏర్పాటు చేసుకుని స్వార్థ అంశాన్ని నా ప్రభా తీసుకున్న బిడ్డలు క్షేమకరంగా నాతో మాతో అందరితో కూడా మాట్లాడుతున్న ప్రభా నీ స్తోత్రాలు, వందనాలు తండ్రి అయ్యా. ఉన్నటువంటి బిడ్డలు నా ప్రభా నా తండ్రి అయ్యా నా తండ్రి నీ బిడ్డలు మాట్లాడేటప్పుడు మేము వినేటప్పుడు వాళ్ళు ఈ కార్యక్రమంలో లేకపోయినా వింటా ఉంటారు. అయ్యా దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీకు స్తోత్రాలు. బాబీరత్నం గారిని నా ప్రభా నా తండ్రి అయ్యా నా తండ్రి జాన్సన్ బాబుని, జాన్సమ్ని, కోర్ కమిటీని ప్రభా నా తండ్రి యొక్క కార్యక్రమానికి నా తండ్రి అన్నిటి కూడా ఉపయోగపడుతున్న బిడ్డలందరూ కుటుంబాలని వాళ్ళని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా ఈ సమయానికి నా తండ్రి అయ్యా ఐరన్ రీటా సైమన్ మేడం గారిని ప్రభా నా తండ్రి సిద్ధపడి ఉంటుండగా నా తండ్రి అయ్యా వారానికి నా ప్రభా నా తండ్రి 2-3 సార్లు కానీ నా ప్రభా నెలలో నీ బిడ్డలైనటువంటి వాళ్ళు స్త్రీలు పురుషులు అనేక మంది ప్రభా నిన్ను నమ్ముకొని అనేక మందికి సువార్తను అందించడానికి దైవ సేవకులుగా నియమించబడినటువంటి వాళ్ళు మీరు అభిషేకించినటువంటి నీ బిడ్డలు ప్రభా వాక్యం చెప్తూ ఉంటుండగా ఈ దినం నా ప్రభా నీ కుమార్తె వాక్యం చెప్తూ ఉంటుండగా నా ప్రభా ట్రాన్స్లేషన్ చేసే సిస్టర్ను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ నీ బిడ్డలతో నింపండి ప్రభా. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు నా ప్రభా మీరే మాట్లాడమని మనవి చేసుకుంటున్నాను. మాట్లాడేవారు మీరు కాదు నేనే అన్నావు కనుక నా ప్రభా ప్రతి అంశాన్ని తీసుకున్న అంశాన్ని మొదటి నుంచి చివరి వరకు నా ప్రభా మీరే తోడుగా ఉండి మా అందరితోటి మాట్లాడమని వాక్యానుసారంగా జీవించే జీవితాలు బ్రతుకులు నాకు మాకు అందరికి కూడా నేర్పించి నీ చిత్తానుసారంగా జీవించే కృప సహాయం చేయమని మనం చేసుకుంటూ నీ కుమార్తెలు ఇద్దరిని కూడా ప్రభా నీ దయగలిగిన హస్తానికి కప్పు చెప్తూ పరిశుద్ధాత్మతోటి నింపి నా తండ్రి వాక్యాన్ని ప్రభా అందరితోటి పంచుకోమని నేను ఘనమైన నామాన్ని వేడుకుంటూ మంచి సువార్థికుడు అతి తొందరలో నా ప్రభు మేఘాసునుడై వచ్చి సిద్ధపడిన వాళ్ళని నా ప్రభా రెండో రాకలు ఎత్తబడే గుంపులో ఉంచుతా ఉన్న నమ్మికతోటి నా ప్రభా మా టీము మా జూమ్ కార్యక్రమంలో ఉన్న బిడ్డల్ని ఇంకా చేరవలసిన బిడ్డలందరూ కూడా నీ దయగలిగిన హస్తాన్ని కప్పు చెప్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ అన్నగారు. అందరికీ వందనాలండి. జాన్ సెక్క ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి ఐరన్ రీటా సైమన్ మేడం గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం, వారికి మార్గనిర్దేశం చేయటం అంటే రీటా గారికి అంకిత భావం. మరి వారు సిఎన్ఐ చర్చికి హాజరవుతూ క్రమం తప్పకుండా వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రీటా గారు వైడబ్ల్యూసిఏ, వైఎంసిఏ, సిఎన్ఐతో సహా అనేక ఇతర సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవిస్తూ ఉన్నారు. ప్రతి శుక్రవారం ఐరన్ రీటా సైమన్ గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ తో ఆత్మలను అలరించే తాజా పరలోకపు మన్నాను పంచుకుంటూ ఉన్నారు. మరి సైమన్ రీటా గారు అంటే మనందరికీ ఎంతో అభిమానం. అలాగే మరి వారు చెప్పిన మెసేజ్ ను చక్కగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి మన మధ్యలో మరి కిరణ్మయి గారు కూడా దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధంగా ఉన్నారు, ప్రేరేపింపబడి. వారిద్దరిని ప్రేమతో జ్యోతిర్మయి గారు సరే జ్యోతిర్మయి గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని ఇద్దరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్.
Nancy, Good thank you, morning, Nancy. sister. Good morning. Good Welcome. morning. Praise Yes, the Lord. You're looking very Right. cute today. Thank you. Good. Nice to see you. Good. Let's begin this morning. Yes. This morning, friends, we are going to concentrate on so many things. But the message for this morning is no sacrifice is too great for those who seek the kingdom of God. No sacrifice is too great for those who seek the kingdom of God. దేవుని రాజ్య విస్తరణ కొరకు మనము చెల్లించే సమర్పణని మనం ఎరిగి ఉండాలి. And before we begin our meditation, let's have a word of prayer. Come. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father, and thank you for bringing each one of us to this altar this morning. I thank you also for the grace and mercies that you have bestowed upon each one of us, Heavenly Father. Take us on in the strength of your light, Heavenly Father, that we may be able to emulate all that you have been doing in our lives, Heavenly Father, to strengthen our faith in you, Heavenly Father. And especially, Heavenly Father, leading us on, Heavenly Father, in the path that you would like us to go, Heavenly Father. Help us not to stray. Help us to walk the narrow and straight way. And above all, Heavenly Father, thank you for being with us in every step of the way. I pray, Heavenly Father, that you will send your blessings on me, Heavenly Father, as I bring your word. I pray that you will bless me abundantly in your grace. And I also pray, Heavenly Father, that all who hear, Heavenly Father, the message that you speak through me, Heavenly Father, will be so blessed, Heavenly Father, that they to carry on their works, Heavenly Father, that you have bestowed. I pray for each one of them name by name and ask for blessings. In your very precious and holy name, I ask this prayer. Amen. Amen. And to understand this passage, no sacrifice is too great for those who seek the kingdom of God. We are going to దేవుని రాజ్య విస్తరణ కొరకు మరి మనము చెల్లించే సమర్పణ చాలా గొప్పదని తెలుసుకోవాలి. we'll take passages from the book of Genesis, Philippians, and Matthew. ఆది కాండము, ఫిలిప్పి పత్రిక, మత్తయి సువార్తలో ఉన్న లేఖన భాగాల్ని మనము ఈ రోజు ధ్యానించబోతున్నాం. So can Prasida read the Genesis chapter 12 verses 1 to 7. ఆది కాండం 12:1-7 వరకు ఉన్న లేఖన భాగంలో మరి అబ్రహాముకి దేవుడిచ్చిన ఆ పిలుపుని మనం ఈ దినాన్ని ఆయన ఎటువంటి సమర్పణ కలిగి ఉన్నాడు అనేది కూడా గ్రహించగలుగుతాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారైని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Now here, friends, we are talking about what God promised Abraham.
దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. And what did God promise Abraham? He promised him there was the seed of Abraham that is going to not only give him the land, it's going to build him a great nation, and it is also going to be the line from which Christ is going to be coming again. మరి దేవుడు అబ్రహాముతో మరి ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదరని చెప్పగా, మరి ఆ యొక్క దేశంలో మరి నీ యొక్క సంతానం విస్తరించును, మరి నీ యొక్క సంతానంలోంచి యూదా గోత్రం సింహమైన ప్రభువైన యేసుక్రీస్తు కూడా వస్తారనేది తెలియజేశారు. And there's going to be not only all this, but there's going to be great blessings, and there is also going to be protection. మరి దేవుడు వారికి గొప్ప ఆశీర్వాదమే కాకుండా దేవుని కాపుదల వారి మీద ఉంటుంది అనేది కూడా ఆయన తెలియజేశారు. So how important it is, because God's protection over the people that he has chosen is going to be in such a way that all of us, the Bible is written only on that from beginning to end. And it is also said, and I will curse him who curses you. మరి దేవుడు మరి ఇక్కడ ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చారంటే, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించి వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపమని అని అబ్రాహాముతో అనగా. And when we read verse 3, it says, and in you all the families of the earth shall be blessed. మరి భూమి యొక్క సమస్త వంశములు కూడా నీ యందు సమస్త జనములు కూడా ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. Now, what do we understand by no sacrifice is too great for those who seek the kingdom of God? మరి దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు మరి మనము చెల్లించే ఆ యొక్క సమర్పణ అనేది చాలా గొప్పదని మనం ఎరిగి ఉండాలి. Friend, I want us to understand this. No sacrifice. Sacrifice means what you have to give up. The comfort you have to give up. మరి సమర్పణ అంటే మనకి ఏదైతే సుఖవంతంగా సమాధానకరమైన స్థితిలోంచి మరి దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలోకి వెళ్తున్నప్పుడు మనము ఒక శ్రమ గుండా వెళ్తాం, లేదంటే ఒక మనము ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు ఉండే ఆ యొక్క ఏదైతే మనం పూర్తిగా వదిలివేసుకోవాల్సిన వాటిని వదిలివేసుకోవాల్సిన అవసరత కూడా ఉంటుంది. What was the sacrifice Abraham had to make? What was the sacrifice? అబ్రహాం చేసిన యొక్క సమర్పణ ఏంటి? In the first place, I want to understand, friends, in those days, God was walking with the people, speaking to the people, with the result that people were walking closely with God, in the sense that they heard his voice. They heard his voice and they followed everything that he had instructed certain people to do. మరి దేవుడు పిలిచిన సమయంలో మరి దేవుడు ప్రత్యేకంగా మరి జనాంగాలు మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వారిని ప్రత్యేకపరిచినప్పుడు వారిని ఏ రీతిగా ఆయన నడిపిస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోగలగాలి. I am not saying that God is not walking with us today. I am not professing that at all. He is still continuing what he started when creation started. He is still continuing exactly that. There has been no change in what God has done for you, for me. It is the same from beginning to today. మరి దేవుడైతే సృష్టి యావత్తును అదే రీతిగా మానవాళిని సృజించినప్పటి నుంచి
దేవుడు ప్రజలతో ఏ ఒక్క నిబంధన అని కాదు, కానీ వారితో ఆయన ఏ రీతిగా కదలాడుతున్నారో అదే రీతిగా దేవుడు మనతో పాటు కూడా ఆయన మనతో పాటు ఉంటున్నారు. మనం కొన్నిసార్లు ఆయన సన్నిధిని అనుభవించలేకపోవచ్చు, ఆయనని మనం గుర్తించలేకపోవచ్చు. But what has changed? What has changed from creation to now? మరి సృష్టి ఆరంభం నుంచి ఇప్పుడు ఏది మార్పు చెందింది అనేది మనం గమనిస్తే, And why can we not see God like the people who saw and spoke to God? It is only because we have sinned to such an extent. Our idol worship today is so great. We worship what? Our iPhones, we are worshiping our land, we are worshiping our jewels, we are doing every other worship except concentrating on the word of God. మరి దేవుని వాక్యము కంటే లేకపోతే దేవుని కంటే కూడా మనం అత్యధికంగా ప్రేమించే విగ్రహారాధనలుగా ఉన్న అనేకమైన వస్తువులు కానీ, మరి మనకు సమయం గడిపే సెల్ ఫోన్లో కానీ, ఇవన్నీ కూడా ఒక విధంగా దేవుని దూరంగా చెల్లిస్తుంది. అంటే దేవుని యొక్క స్వరాన్ని, మరి దేవునితో ఉండే ఆ యొక్క సత్సంబంధాన్ని మనం కాపాడుకోలేనంతగా అవి మనల్ని వాక్యం నుంచి వేరు చేస్తా వస్తున్నాయి, అర్థం చేసుకోలేనట్టుగా చేస్తున్నాయి. And what did God ask? What sacrifice did God ask Abraham to do? మరి దేవుడు ఏ యొక్క సమర్పణ అయితే అబ్రహాం నుంచి కోరుతున్నాడు అనేది మనం గమనించాలి. He asked him to leave his country. He asked him to leave his family and the house that he was living in. మరి నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమని చెప్తున్నారు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేదుని నీవు ఆశీర్వాదకరముగా ఉండువు. And this was the sacrifice that Abraham had to make. మరి ఈ యొక్క సమర్పణ మరి అబ్రహాం చేయవలసిందని దేవుడు హెచ్చరిక చేశారు. Imagine what an upheaval you and I have to go to if God spoke to us and told us to leave this country, go to another country, right? మరి దేవుడు ఒకవేళ మనల్ని కూడా ఈ రీతిగానే మనం ఉన్న స్థలంలో మన బంధువుల్ని మీ యొక్క దేశం విడిచిపెట్టి వెళ్ళండి అని చెప్తే మనం ఏ రీతిగా స్పందిస్తాం ఈ విషయంలో? And God, in spite of that sacrifice Abraham had to make, God didn't tell him to just make the sacrifice. God also told him what the sacrifice was going to lead to. మరి దేవుడు ఆ యొక్క విడిచిపెట్టము అని దేవుడు చెప్పినప్పుడు ఆ యొక్క సమర్పణ యొక్క విలువను లేకపోతే సమర్పణ ఏంటో కూడా ఆయన తెలియజేశారు. And what was it? He said, I will make you a great nation. I will bless you. మరి ఆ యొక్క సమర్పణకు మరి ప్రతిస్పందనగా ఒక విధంగా నిన్ను ఆశీర్వదించువాన్ని ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదకరముగా ఉండు అని చెప్పారు. And he also said, and make you your name great, and you shall be a blessing. I will bless those who bless you, and I will curse those who curse you. మరి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదకరంగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదను. Now just see, friends, for the sacrifice that Abraham had to make, for the sacrifice he had to make, what a lot he was going to gain in his life. మరి ఏ యొక్క సమర్పణ అయితే నువ్వు చేయవలసి ఉందో ఆ సమర్పణగా ప్రతిస్పందముగా నేను నిన్ను ఈ రీతిగా ఆశీర్వదిస్తాను, ఇవి నీవు పొందుకుంటావు అనేది దేవుడు తెలియజేశారు. And what did Abraham do? He left everything. He left his father's house. He took his wife and everything with what was his, along with the people, and he went and settled in Canaan from Haran. మరి అదే యెహోవా తను చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళాను,
మరి అబ్రామ్ హారాన్ నుండి బయలుదేరినప్పుడు 78 ఏడు వాళ్ళు అక్కడ కనాన్ అనే స్థలం దగ్గరికి వాళ్ళు వచ్చారు. హారాన్ దేశంలో వారు కానాన్ దేశంలోకి బయలుదేరారు అనమాట. ఆ దేశంలోకి వచ్చారు. Now the final thing, verse 7. Then the Lord appeared to Abraham and said to him, to your descendants I will give this land. And there he built an altar to the Lord who had appeared to him. మరి యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చెదరని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. Now why this verse is so important, friends? Firstly, because Abraham made that sacrifice. God promised him something, and in return, what did Abraham do? And there he built an altar to the Lord who had appeared to him. మరి దేవుడు అబ్రహాముని పిలిచి మరి సమర్పణలో కొనసాగుతూ తర్వాత తనకి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దాన నెరవేర్పును మరి ఆ యొక్క స్థలంలో అబ్రహాము వచ్చినప్పుడు అక్కడ ఒక బలిపీఠాన్ని తను కట్టగలిగాడు. How many of us do that? ఎంతమందిగా మనము ఈ విషయం చేయగలుగుతున్నాం? When we through our jobs, maybe through our marriages, maybe whatever we do, and when we leave our parents' home, we leave the city we have been born in, where we have everything laid out for us, when we go to another place, either through work or marriage, we go to and settle there. What happens? Do we ever thank God? Most of us don't even do that. మరి నిజముగా దేవుడు మనల్ని పిలిచి మరి ఒక ఉద్యోగాల నిమిత్తం, చదువు నిమిత్తం, లేకపోతే వివాహాల విషయం బట్టి ఒక స్థలం నుంచి మీ తండ్రి ఇంటి నుంచి వారిని దేవుడు వేరే స్థలంలో నిలబెట్టినప్పుడు అక్కడ మీరు బలిపీఠం కడుతున్నారా? దేవునికి వందనాలు చెల్లించగలుగుతున్నారా ఆ స్థలంలో? Okay, there is no, we don't really do that, because when we leave our comfort zone, everything is there for us. We have our parents, we have our home. We do not have to struggle. But when we do, when we have to leave everything and go, and it becomes a struggle, none of us remember God like the way Abraham did. He built an altar. మరి నిజంగా చూసినట్లయితే అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు మరి తన ఇంటి వారిని, తన యొక్క బంధువులను, ఆ దేశమును సమస్తమును విడిచిపెట్టి దేవుడు ఏదైతే ఆ దేశం చూపించారో ఆ స్థలమునకు వెళ్ళినప్పుడు అబ్రహాము కట్టిన విధముగా దేవుడు మనల్ని పిలిచినట్లయితే అక్కడ మరి ఆ రీతిగా అబ్రహాం వలె మన యొక్క సమర్పణ కానీ కృతజ్ఞత కానీ చెల్లించగలుగుతామా? ఒక బలిపీఠం కట్టించగలుగుతున్నామా? And this tells us, friends, when such a situation appears in our life, when we have to make major changes in our lives, when we have మరి to make మన జీవితంలో కూడా ఈ రీతిగా మరి అనేకమైన మార్పులు మరి సడన్ గా మరి చేయవలసి వచ్చినప్పుడు ఏ రీతిగా మనం నిలబడగలుగుతాం? just like that, we too need to take that plunge. We also need not to make arguments of why we have to do this, why do we not have to do that. We should just follow God's instruction, because he has cleared the passage for us. He has not only given us the grace to take us away from a situation or a place or whatever it can be, but he also shows us the path that we have to follow. మరి ఇక్కడ దేవుడు మరి స్పష్టముగా అబ్రహాంకి ఎలాగైతే నడిపించగలిగారో అదే రీతిగా మన జీవితంలో కూడా దేవుడు ఆ యొక్క భవిష్యత్తుని మనకి నిర్ణయాత్మకంగా దేవుడు చేసిన ఆ యొక్క స్థలంలో మనం ఉండడానికి, మరి దీవించడానికి మనం ఆశీర్వదింపబడిన స్థితిలో ఉండడానికి దేవుడు ఆ స్థలాన్ని మనకి ముందుగానే సిద్ధపరిచి మనల్ని బయలుపరిచి మనల్ని నడిపించగలరు.
Because remember, friends, when God gives you a, a, a message, a message to follow him, we need to do it blindly, and we need to thank him because he's always got something greater for us in our lives than what we had before. మరి నిజముగా మరి దేవుడు ఏదైతే మన జీవితంలో ఇంతకుముందు చేశారో చేయబోతున్నారో వాటి విషయంలో దేవుడు చాలా స్పష్టతను దేవుడు మన పట్ల కనపరుస్తూ అని నడిపించగలరు. అంటే మనము దేవుడు ఏదైనా చెప్పినప్పుడు గుడ్డిగా ఆయన మాట నిమ్మి మాత్రమే మనం నడవగలగాలి. And I want us to concentrate on this word sacrifice, because I want each one of us to try and recall, not only recall, but also think about the times, happier times when we had to make major changes in our lives. మరి మన జీవితంలో ఎంతో మార్పును కలిగజేసే నిర్ణయాలు మనం తీసుకుంటున్నప్పుడు అప్పుడు జరుగుతున్న యొక్క సమర్పణని మరలా మీ జీవితంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. And what was our reaction to it? The most important thing was, what was our reaction to it? మరి ఆ యొక్క సమర్పణ దేవుడు కోరుతున్నప్పుడు ఎటువంటి ప్రతిస్పందన, రియాక్షన్ అంటే ఆ పనిని చేయగలుగుతున్నాము. And I do want us to think about it, friends, because when we make changes in our lives, so much of good happens. That is what is the important thing that you and I need to sit down and thank God for. మరి మనము ఆ రీతిగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన జీవితంలో కలుగుతున్న మంచిని దాన్ని మరలా మనం ఆలోచిస్తూ దాన్ని గుర్తించగలుగుదాం. And you will always note that when you sit back, think and recall these, you will always know that how God has taken you on from strength to strength. Otherwise, wherever you may have been, it would be just mediocre. మరి సాధారణంగా దేవుని యొక్క బలము చేత ఒక మెట్టు నుంచి మరొక మెట్టికి ఆయన మనల్ని ఎక్కిస్తా ఉన్నప్పుడు మరి మనము ఏ రీతిగా ఆ స్థిరత్వాన్ని కలిగి ఉండగలుగుతున్నాము. And do this exercise, because you will really be surprised at what you gain out of it. మరి దేవుడు చూపిస్తున్న ఆ యొక్క నడిపింపులో మనము మరి ఎంతగానో మరి మనము ఆ యొక్క స్థితిని బట్టి దేవుని కనపరచగలుగుతాం. And I want us to turn to the book, the New Testament, the book of Philippians, chapter 3, verses 4 to 11. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 11 వరకు చదువుతాం. కావలినంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొని వచ్చాను. మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకున్న తలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొని వచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వారిని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందులు విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడి నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను. ఆమేన్. Thank you, Prasida. Here now, what is Paul trying to tell us? దేవుడు ఇక్కడ పౌలు జీవితం ద్వారా ఏది మనకు బోధించినారంటే, here he's trying to tell all of us about his lineage. lineage means
his line from where he has descended. ఓకే, దేవుడు ఎక్కడి నుంచి మరి పౌలుని పిలిచారో ఆ యొక్క క్రమాన్ని మనం చూడగలుగుతున్నాం. So he's not only talking about he is from the line from Benjamin's line. That means he's got all his forefathers, Abraham, Isaac, Jacob. He's relating to all his pure blood. You know, as we say today, we are pure blood. He's trying to tell us that he's from that line of people that have been recorded from time of creation. మరి దేవుడి యొక్క సృష్టి ఆరంభం నుంచి దేవుడు ఎన్నుకున్న ప్రజలైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు సంతతుడి వాడిని, అంటే ఇశ్రాయేలు వంశపు వాడని, బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల వంశమైన హెబ్రీడని, ధర్మశాస్త్ర విషయంలో పరిసయుడని, ఇలాగా తన యొక్క పూర్వ పర్వాలన్నిటినీ గురించి మరి పౌలు ఇక్కడ స్పష్టతను తెలియజేస్తూ దేవుడు ఏ రీతిగా తనని క్రమముగా నడిపించారు, అంటే తను ఏ వంశపు వాడో అనేది ఒక్కి వర్ణిస్తూ చెప్తున్నాడు ఇక్కడ. And why do you know why he's trying to why he is telling you who he is? It's because he was persecuting people. So when you never associate that kind of a person that belongs to Christ. మరి సంఘముని హింసించే వ్యక్తిగా అతడు ఉన్నాడు, కానీ తను దేవునికి క్రీస్తుకి చెందిన వాడుగా కూడా ఉన్నాడు. కానీ తన యొక్క వంశావళి క్రమమును ఇక్కడ మాత్రం తను తెలియజేస్తూ వచ్చాడు. And a person who belongs to Christ is full of love, compassion. మరి క్రీస్తుకు చెందిన వారు అయితే మరి వారి సంపూర్ణమైన ప్రేమను మరి వారు కలిగి ఉంటారు. And he suffers for Christ, right? మరి క్రీస్తు కొరకు కూడా శ్రమ అనుభవించేవాడుగా పౌలు ఉన్నాడు. But Paul was not like that. He was persecuting Christians. మరి మొట్టమొదటికైతే తను సంఘమును హింసించే వ్యక్తిగా ఉన్నాడు, కానీ తర్వాత క్రీస్తులో మార్పు చెందిన తర్వాత విషయాలు కూడా మనం చూసుకుంటున్నాం ఇక్కడ. But when God opened his eyes, when God selected him, opened his eyes and the scales fell from his eyes and he saw the world through a different perspective, what did he do? మరి దేవుడు మరి తన యొక్క మనోనేత్రాలు మరి తనకున్న గురుడితనం అంతటిని తీసివేసిన తర్వాత మరి ఆయన మరి దేవుడి కొరకు జీవించడం అనేది ఏంటో తను గుర్తిరగలిగాడు. His whole being was full for Christ. మరి సంపూర్ణముగా మరి తన వ్యక్తిత్వం అంతటిలో కూడా మరి క్రీస్తును కనపరచువాడుగా పౌలు మారిపోయాడు. And so he's telling everybody that I more so, because he was circumcised on the 8th day. You know, all Jews were circumcised on the 8th day. So he's proving that he is one of them. మరి యూదుల్లో ఒక్కడనే ఉన్నాను అనే దానికి తెలియచేస్తూ 8వ దినమున నేను సున్నతి పొందిన వాడను అని చెప్తున్నాడు. And so Paul is now laying claim to who he is. మరి తను ఏమై ఉన్నాడో అనేది ఇక్కడ పౌలు మరి తను స్పష్టతనుగా తెలియచేస్తూ వచ్చాడు. But then the most important thing is what does it mean by verse 7? What things were gained to me, these I have counted loss for Christ. మరి అయినను ఏవేవి నాకు లాభకరంలో ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాను అని చెప్తున్నాడు. And for the excellence of the knowledge of Jesus Christ my Lord, for whom I have suffered the loss of all things and count them as rubbish. మరి నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునికి వచ్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. This is what Paul is trying to tell us. When before the scales, before his life, it was only gain. But gain of what? Earthly things.
మరి పౌలు దేవుణ్ణి ఎరగక ముందు ఈ లోక సంబంధంగా ఏదైనా పొందుకోవాలనే దృష్టితోనే ఉన్నాడు. ఏవేవి లాభకరమై ఉన్నాయో వాటిని పొందుకోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. And then before he started his career, when his career was around him, he was persecuting people. He had the power, he had the glory, everything was to his name. మరి తను సంఘముని హింసించే వ్యక్తిగా తన యొక్క ఘనత కొరకు ఏదైతే కార్యాలు చేయాలనుకున్నాడో వాటన్నిటిని ఆయన చేస్తూ వచ్చాడు. And there was nothing that he did not own, that he could say that I was a great man. మరి నేను చాలా గొప్ప వ్యక్తిని అని తను తెలియచేసుకుంటున్నాడు. But when God spoke to him and he came to Christ, what happened to him? He మరి says, దేవుడు తనతో మాట్లాడినప్పుడు, తనని దేవుడు దర్శించినప్పుడు తను తెలియచేస్తున్నాడు. he gives glory to God. He says, what all I possessed is nothing compared to what I have gained just following Christ. మరి క్రీస్తుని మరి వెంబడించిన నిమిత్తము తనకి ఏవేవి లాభకరముగా ఉండిన వాటన్నిటినీ కూడా క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకోగలుగుతున్నాడు. And he says, not having my own righteousness which is from the law, but that which is through faith in Christ, the righteousness which is from God by faith. మరి క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రముల నీతిని కాక క్రీస్తునందుల విశ్వాసం వల్ల నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి కలవాడిని ఆయన యందు అగపడు నిమిత్తమును. And he says, this is what I have gained. This వాటిని దేవుని యొక్క మరి నీతి గలవాడనే ఆయన యందు అగపడు నిమిత్తము అంటున్నాడు. And he says, if I have gained all this gain that I have got working for Christ is much more than what I have gained when I was in my earlier life when I did not have Christ in it. మరి క్రీస్తు తన జీవితంలో లేనప్పుడు ఏవైతే తన ఘనత అని అతను ఎంచుకున్నాడో అవన్నీ కూడా ఎప్పుడైతే యేసుని సంపాదించుకున్నాడో తర్వాత వాటన్నిటినీ నష్టంగా ఎంచుకోగలిగా, అంటే వాటన్నిటినీ విడిచిపెట్టగలిగాడు పౌలు. కేవలం క్రీస్తుని ఆయన సంపాదించడానికి నీతి కలవాడే ఆయన యందు మరి అగపడే విధంగా తను సంసిద్ధపరచుకోగలిగాడు. And he said, Christ suffered and died for us. He said that suffering is something that I also want to gain in my life, where I can attain resurrection from the dead. మరి అంతేకాకుండా క్రీస్తు శ్రమల్లో పాలువాడు ఎటుదో ఎరుగు నిమిత్తము సమస్తం నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకోవడం, అంటే ఒక విధంగా ఆయన మరణ విషయంలో సహా అనుభవం కలవాడనే ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలువాడట అవుట ఎటుదో ఎరుగు నిమిత్తము ఆయన ప్రయాసపడతా వచ్చాడు. And Paul is saying that he also needs to gain this resurrection. Because why is he talking about this resurrection? Because he knows that there is a second coming and he wants to resurrect in the new kingdom with Christ. మరి పౌలు తను ఎరిగి ఉన్నాడు ఎందుకు తనకి యొక్క పునరుద్ధాన బలమును ఎరగడము దేనికి వల్ల కావాలంటే రాబోతున్న క్రీస్తు మరి ఆయనతో మరి సహవాసము కలగడానికి తన యొక్క పునరుద్ధాన బలమును ఎరగాలి అనేది గ్రహించగలిగాడు. అంటే మరణం స్థితి నుంచి కాకుండా తిరిగి పునరుద్ధానము అవడం ఏంటో తను ఎరిగి ఉన్నాడు. And let's now turn to Matthew Gospel, chapter 13. Matthew 13. మత్తయి సువార్త 13వ అధ్యాయము verses 44 to 52. 44 నుంచి 52 వరకు చదువుదాం. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును.
మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియును ఉండును. వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఆమేన్. Amen. Thank you, Prasida. Now, here, what are we speaking of, friends? We are speaking of the kingdom of heaven, మరి ఈ సమయంలో పరలోక రాజ్యం గురించి మనం మాట్లాడుతున్నాం. which is like a treasure that is hidden in a field. మరి ఒక పొలంలో దాచబడ్డ ధనముతో ఆ పరలోక రాజ్యము పోల్చబడి ఉన్నది. And what does the man want? He is so overjoyed when he sees it that he sells everything he has only to buy that field. మరి ఆ మనిషి దాన్ని కనుగొని దాచిపెట్టి దానికి దొరికిన సంతోషముతో వెళ్ళి తన కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనెను. And the same thing happens to the next parable, that is about the pearl. మరి తర్వాత పరలోక రాజ్యము మంచి ముత్యములు కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తన కలిగేదంతే అమ్మి దాన్ని కొనెను. And why this reference to a pearl? ఇక్కడ ముత్యములతో ఎందుకు పోల్చారు? A pearl because it reflects Christ, pure and white. మరి మంచి ముత్యము మరి అది చక్కగా మరి తెల్లగా అంటే ఒక విధంగా బ్రైట్ గా ఉంటది. అంటే దానిలో ఉన్న పవిత్రతను కూడా తెలియచేస్తుంది తెల్లదనం అనేది. And generally pearls, it reflects also the tears of Christ. మరి ప్రభుని యేసుక్రీస్తు యొక్క కన్నీరుని కూడా అది గుర్తు చేస్తుంది. So this reference to a pearl is more in the Bible than it is of any other jewel that you and I find that it is more expensive. మరి మనం కొంటున్న యొక్క బంగారం కానీ వెండి కానీ లేకపోతే ఇతర రాళ్ళు వీటన్నిటి కొంటాయి విలువైనది ముత్యముగా ఉన్నది. బైబిల్లో అది పొందుపరిచారు. So friends, this reference to this field and this pearl is what? It is only letting us know that to gain this, what Christ has given us, we are selling everything only to gain that joy that we get from following Christ. మరి ఆ యొక్క పొలమును ముత్యమును మరి సంపాదించడానికి మరి వాళ్ళు ఎంతగానో మరి ప్రయాసపడి కేవలం దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చారు, క్రీస్తుని వెంబడించారు. And why does, when Christ knew that his time was coming, when Christ knew his time was nearing, when I'm saying his time was nearing, it was towards his crucifixion. Christ was spending so much of his time trying to talk to the people, the people that kept gathering to hear. After some time, you hear that there were always crowds that followed Jesus, right? మరి ప్రభువైన యేసుక్రీస్తుని మరి ఆయన పరిచర్య సమయంలో మరి జన సమూహాలు ఆయన వెంబడిస్తూ వచ్చినాయి. కానీ ఆయన సమయం ఆసన్న అంటే సిలువ వేయబడడానికి ఆయనకి సమయం ఆసన్నమైనప్పుడు and wherever Christ went, they followed him. They did not just sit there and what, like today, you go to see somebody, you either go to see a movie star or you go to see a person of great prominence. You just go to that place and what do? You just come back. You don't go wherever he's going, right?
But what did those people in those days do? They followed Christ wherever he went. మరి మనం ఎవరైనా గొప్ప వ్యక్తులు అని మనం గుర్తించినప్పుడు వాళ్ళు ఉన్న స్థలం దగ్గరికి వెళ్తున్నాం, మళ్ళా త్వరగా వెనక్కి వస్తాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించినట్టుగా జనసమూహములు ఆయన ఎటు సంచరిస్తే అటు సంచరించే జనసమూహాలు ఆయన వెంట వెళ్తా ఉన్నాయి. And why did they keep following him wherever he went? Christ wanted to spend so much time with himself and his Father, but they kept following him and wanting to hear every word that he spoke. మరి ప్రభువైన యేసుక్రీస్తుని జనసమూహాలు వెంబడించడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన ఎక్కడ ఏం పలుకుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ రీతిగా ఆయన మాట్లాడుతున్నారు అనేది వారు గమనిస్తూ ఆయన వెంబడించాలనుకుంటున్నారు. కానీ ప్రభువైన యేసు మాత్రం తన తండ్రితో ఎక్కువ సమయం గడపాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. And he spoke in parables because it simplified things for people to understand him. మరి ఈ యొక్క ఉపమాన రీతిగా ఆయన బోధిస్తూ మరి పరలోక రాజ్యము గురించి, దేవుని రాజ్యం గురించి వారికి బోధపరుస్తూ మరి ప్రతి కఠినమైన విషయాలను అనుకునే వాటిని సులభతరముగా ఏ రీతిగా అర్థం చేసుకోవాలో చేయగలమో వాటిని స్పష్టతగా ఆయన తెలియజేస్తూ వచ్చారు. And this was only to simplify their life by trying to tell them the similarity of what he was trying to preach to them. మరి వాళ్ళకి ఎటువంటి విషయాలని వారి బోధపరచాలనుకుంటున్న వాటిని వారికి ఉపమాన రీతిగా వారికి ప్రతి విషయాన్ని బోధపరుస్తూ వచ్చారు. That they would understand in the language that they understood. మరి వారికి అర్థమైన భాషలోనే వారికి విషయాన్ని తెలియచేయడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చారు. Same thing what you and I do when we speak to a child. We bring down our tone, we bring down our thinking to reach his level so that he understands what we are trying to tell him, right? మరి చిన్న పిల్లలకు కూడా ఏదైనా విషయాలు మనం బోధపరచాలనుకున్నప్పుడు వారి స్థాయికి తగ్గట్టుగా మన యొక్క గొంతును సరి చేసుకుంటాం, మాటలు మార్చుతాం, తర్వాత వారితో సంభాషిస్తూ వారిని సరి చేయడానికి ఇష్టపడతాం. And that is exactly what Christ did to the people who kept following him. మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా తను వెంబడిస్తున్న జనసమూహములకు ఇదే విషయాల్ని పరలోక రాజు నియమముల గురించి ఆయన స్పష్టతను తెలియజేస్తూ వచ్చారు. Now this parable, what we are reading about the dragnet, what does this parable teach us? ఈ యొక్క మరి లేఖన భాగం ఏది మనకు ఈ యొక్క ఉపమానం బోధిస్తుందంటే, Anybody wants to explain this to me? ఎవరైనా ఇది చెప్పాలని ఆశపడుతున్నారండి? The kingdom of heaven is like unto treasure hide in a field, and Yeah, one more thing is verse 47 to 50. Sorry, Jyoti. that's okay. And here you're telling about the kingdom of God. Yeah, correct. Compare with field and the world. Yes. What is a dragnet? You know, a dragnet is something like a fishing thing, but it's something that you can control. So when you're trying to clear up something, or you're trying to clear the bottom of something, you take this and you scrape it through. So what comes out of it? మరి ఏదైనా మరి ఒక విధంగా కూడా ఏదైనా శుభ్రం చేయాలి అని అనుకున్నప్పుడు మనము ఏదైనా పట్టుకోవాలన్నప్పుడు కింద నుంచి దాన్ని పైకి లేపుతాం మనం. There are many things you find in it. Sometimes quite a lot of it is rubbish. Quite a lot of things are something that you may have lost, but all of a sudden when you see it, you said, oh my God, it was over here. There are so many things that you find. And sometimes there are even, treasures that you may have lost, without realizing it. It may have gone into all the rubbish.
So this is basically what it's trying to tell you is when you're clearing something, you find there's a lot of rubbish in it. There are things that you can use, and then there are things that you had treasured or in your life, but you could not find them. మరి చాలా విలువైన వాటిని మరి ఏదైనా మనము మన గృహాన్ని కానీ ఏదైనా వెతుకుతా ఉన్నప్పుడు అక్కడ అవసరం లేనివి చాలా ఉంటాయి. ఎంతో అత్యవసరమైనది, అమూల్యమైనవి, మరి మనకెంతో దగ్గరమైన వాటిని మనం పొందుకోవడం అనేది ఆ సమయంలో జరుగుతూ ఉంటది. And there are also things you find in it that you had treasured a lot, but when passage of time happens, it does not matter to you anymore whether it's there or not, right? మరి చాలా విలువైందని మనం అనుకున్నప్పుడు అత్యంత విలువైంది మరి మరలా మనకు కనబడి ఇది అంత పనికిరాందిగా కనిపిస్తుంది. So exactly how it is written, that was cast into the sea and gathered some of every kind, which when it was full, they drew to shore. And they sat down and gathered the good vessels, but threw away the bad things away, so that at the end of the age, the angel would come. Now here he's trying to tell us that with passage of time, you know, when you gather so much in your life, what do? Comes a time when you sit down and you start going through everything. You keep what you need, the very little things that you need. At the end of your life, you don't need all that. You keep only a little bit of things and you start discarding everything else. And the rubbish you just throw away, right? మరి నిజంగానే మనము ఏదైతే సంపాదించుకొని సమకూర్చి పెట్టుకొని ఉంటామో దాన్ని ఒక్కొక్క సమయము ఈ యొక్క జీవితాన్ని విడిచిపెట్టేటప్పుడు మరి అవి మనకు అవసరం పడవు. వాటన్నిటిని ఏం చేస్తామంటే పక్కన పడేస్తా వస్తాం మనం. And this is what this parable is telling us, that at the end of our lives, when Christ will come, he is going and his angels will come to take all the good people, and it's all the people who were wicked. They're all going to be thrown into the burning fire. And only the ones who had followed Christ and done what he had taught them to do is the ones who are going to be saved. మరి ఇక్కడ కూడా ఈ యొక్క లేఖర్బాలో చూస్తే పరలోక రాజ్యం సముద్రం వేయబడి నానా విధమైన చేపలు పట్టిన వలన పోలింది. అది నిండినప్పుడు దాని ధరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేస్తారు. అయితే అలాగే యుగ సమాప్తి వంతుకు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేర్పరిచి వీరిని అగ్నిగుండంలో పడవేదురు, అక్కడ ఏడ్పును పండ్ల కొరకటి ఉండును. అంటే దేవుడు మన జీవితంలో ఏదైతే మరి ఆయన చేయగోరుతున్న పనిని మనం చేసినప్పుడు, మరి ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవించినప్పుడు ఆయన కొరకు దేవుడు మనల్ని ప్రత్యేకపరుకుంటారు. అంటే ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకుంటారు. మరి ఆయనకు విరోధంగా నడిచిన వారందరినీ కూడా దేవుడు మరి నరకాగ్నికి అప్పచెప్తారు. And this is what the New Testament is all about, friends. It is all about sacrifice, and it is all about the coming of the new kingdom that you and I will inherit. మరి కొత్త నిబంధన అంతటిలో కూడా మనకి బోధిస్తుంది ఏంటంటే, మరి ఏదైతే సమర్పణ పూర్వకంగా మనం సిద్ధపడుతూ మరి రాబోతున్న మరి ఒక రాజ్యము కొరకు దేవుడు మనల్ని సంసిద్ధపరుస్తున్నారు. For which you and I need to be prepared for. మరి ఆ యొక్క దేవుని రాజ్యము కొరకు దేవుడు మనకు వాగ్దానం చేసిన యొక్క నిత్యత్వం యొక్క రాజ్యము కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నారు. And the whole story revolves around what we had collected, what we have amassed over time. Everything that we fell in love with, we bought. Everything we gathered, we wanted to say, oh, we have this amount of saris, we have this amount of jewels, we have this big, huge house, we have this beautiful car. All those things that we have been collecting over periods of time. What happens towards when we come to the end of that time?
మరి నిజముగా మరి దేవుడు మనల్ని పిలిచే సమయంకి మనము కలిగి ఉన్న వస్తు సామాగ్రి కానీ, ధనము కానీ, లేకపోతే విలువైన వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, ఇవన్నీ కూడా ఒకానొక సమయం వీటన్నిటినీ కూడా మనం వదిలివేసుకోవాల్సిన అవసరత వస్తుంది. And at the end of our lives, what do we want? మరి చివరి దినాల్లో, మన జీవితంలో చివరి దినాల్లో మనం ఏమి ఆశిస్తాం? All these things start becoming immaterial to us in our lives. మరి ఇవన్నీ కూడా మనకి ఏది కూడా ఆశించదగినవి కాదు అనేది మనకు అర్థమవుతుంది. And what do we settle with? మరి దేంతో మనము స్థిరపడతాం ఆ సమయంలో? Just the Bible and our thoughts and how we have changed in our lives over time. మరి దేవుడు మనకి ఇచ్చిన యొక్క వాక్యము తర్వాత సమయమును లో మన యొక్క జీవితాలని దేవుడు ఏ రీతిగా మలచారు, ఏ రీతిగా ఆయన సన్నిధిని బట్టి ఆనందిస్తాం అనేదే మనకి గుర్తుండిపోవాలి. And how there is still time for salvation. ఇప్పటికీ కూడా రక్షణ పొందడానికి దేవుడు సమయం అనుగ్రహిస్తున్నారు. Then all those years we can cover up by just attaining that at the end, even if it is the end of your life. He says God speaks to people through many stages in our lives, but still there is time for salvation when you can turn from your old wicked ways to turning your thoughts, your actions, and everything to Christ at the end. మరి మన జీవితంలో పొందుకోవాల్సిన ఒకే ఒక విషయం అదేంటంటే క్రీస్తుని సంపాదించుకోవడం. కానీ గత జీవితంలో ఏదైతే అనేక సంవత్సరాలుగా ఏదైతే మనం కలిగి ఉన్నామో వాటన్నిటిని విడిచిపెడుతూ తిరిగి మనం ఆయనతో అనుసంధానం అవడానికి దేవుడు మనల్ని సంసిద్ధపరుస్తున్నారు అనేది ఎరిగి ఉండాలి. And let me tell you, friends, your life begins the day, the day you know about Christ, and the day you have made that big difference of turning towards Christ more than what you had gained in personal gains, like money, whatever. That is becomes so immaterial, but your life starts the day and it is so enriched when you come to Christ. మరి నిజముగా క్రీస్తును సంపాదించుకునే నిమిత్తము అని పౌలు పలకడంలో ఉద్దేశంలో ఇక్కడ మనం చూసినట్లయితే నిజంగా మనం వ్యక్తిగత జీవితంలో కూడా యేసుని వెంబడించడానికి, యేసుని సంపాదించుకోవడానికి, సంపాదించిన తర్వాత యేసు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం ఇప్పటి వరకు మన జీవితంలో కలిగి ఉన్నవన్నీ కూడా వ్యర్థం అనేది మనకు అర్థమవుతుంది. And let me tell you also, friends, that even your family becomes second to what Christ is all about. మరి క్రీస్తు నిజముగా మనము మన జీవితాలు కలిగినప్పుడు మన కుటుంబంలో ఉన్న వారు కూడా మరి వారికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు వారికి ఇస్తున్న ఆధిక్యతల్ని అది రెండో స్థానంలో వారిని మనం పెడతాం. And you do make that sacrifice when there is something that you want to do for Christ. That's more important. And you make that sacrifice rather than being with your family or celebrating with your family. You do that. I'm telling you, it is so true when you come to Christ. మరి నిజముగా క్రీస్తు దగ్గరికి మనం వచ్చినప్పుడు అబ్రహాము విడిచిపెట్టిన రీతిగా మనం కూడా మన బంధువుల్ని మరి మన వారితో గడిపే సమయాన్ని కూడా కొన్నిసార్లు మనం త్యాగం చేయవలసి వస్తుంది. So I want all of us from today's study to understand that when God chooses you, you leave everything to follow him. మరి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నప్పుడు ఏదైతే దేవుడు మరి వదిలిపెట్టమని అని చెప్పరు, మనమే ఆటోమేటిక్ వదిలిపెట్టి ఆయన వెంబడిస్తాం. And when he chooses you, you need to make that shift to wherever he is taking you. మరి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నప్పుడు దేవుడు ఏ స్థానంలో మనల్ని ఉండమని కోరుతున్నారు ఆ స్థానంలోకి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. And when he takes you from that situation, he takes you to something even better and greater.
మరి దేవుడు ఆ యొక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం ఉన్నప్పుడు మెరుగైనవి, ఇంకా మెరుగైన స్థానంలో దేవుడు దానిని సరిచేస్తూ నిలబెడతారు. But friends, recognize it and thank God. Thank God on your knees for what He's doing for you, because it's going to be so great and it's going to be so good that you will know the difference from what was and what will be. మరి దేవుడు ఏ స్థానం నుంచి ఏ స్థానంలోకి మనల్ని తీసుకెళ్ళిపోతున్నారు అనేది గ్రహించినప్పుడు తప్పకుండా మనం దేవుని సన్నిధిలో మోకరించి ఆయనని సంపాదించుకోవడానికి ఏది విడిచిపెట్టాలి, ఏది పొందుకోవాలి, దేని యందు దృష్టించాలి, ఏది వెంబడించాలి, ఏ రీతిగా మనం ఆయనని గణపరచగలమైన వాటి మీదే మన దృష్టి నిలపడానికి మరి ఆయన ఆ రీతిగా మనల్ని నడిపిస్తూ వస్తారు. And let me tell you, friends, that makes you really shine. And what is that shine that comes over you? It is God's Spirit, God's glory that helps people to see what you are. మరి నిజంగా మీరు క్రీస్తులో ఏమై ఉన్నారు, ఏ మహిమతో ఉన్నారు, క్రీస్తు యొక్క ప్రతిరూపంగా మీరు ఉన్నారు అనేది ఈ లోకం చూసినట్లుగా ఆ స్థితిగతిలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నారు. And let me tell you, friends, it does not matter who you are or where you are coming from. మరి మీరు ఏమై ఉన్నారు, ఎక్కడి నుంచి మీరు వచ్చారు అనేది ప్రాముఖ్యత కాదు ఒక విధంగా. Because God's glory that shines on you is far greater than anything that anybody ever sees or will ever see or will ever hear. మరి దేవుని మహిమ మీ మీద నిలిచి ఉన్నట్లయితే ఎవరు గ్రహించలేని, గ్రహించబోని విషయముగా ఆ మహిమ ఉండబోతుంది. So hear His voice and follow Him. మరి ఆయన యొక్క స్వరాన్ని వింటూ ఆయన మాత్రమే వెంబడించండి. And make that sacrifice. అదే రీతిగా మరి ఆయన కోరుతున్న ఆ యొక్క సమర్పణను మనం కలిగి ఉందాం. And that is today's message, because God speaks to us even at the end of our life. God will speak to us at any time, and that sacrifice can happen any time of your life. It does not only mean when you're young or middle age, it even means when you have attained your very senior years. Even that is the time God uses us. మరి దేవుడు మనల్ని చిన్న వయసులోనే, బాల్యంలోనే, యవ్వన కాలంలోనే, మరి మనకున్న వయస్సుతో పరిమితి లేకుండా మన వృద్ధాప్యంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మనము ఆయన మాత్రమే వెంబడించడానికి చెల్లించవలసిన సమర్పణను, మన ఆ యొక్క త్యాగాన్ని మరి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి ఆయన మాత్రమే మహిమపరచడానికి దేవుడు మా యొక్క పిలుపుని, ఆయన యొక్క స్వరాన్ని మాత్రమే మనం విని ఆయన వెంబడించగలగాలి. Remember, even Abraham had his son at 90 years. మరి అబ్రహాం కూడా దేవుడు తన యొక్క 99వ సంవత్సరంలో తన కుమారుని కలిగి ఉన్నాడు. So what about your life and mine? For us also God will shine even in our later years. మరి మన జీవితంలో కూడా దేవుడు మరి మన యొక్క వృద్ధాప్యంలో కూడా దేవుని మహిమార్థం దేవుడు మనల్ని నిలబెట్టుకోవచ్చు. So never estimate the power of God in our life. మరి దేవుని యొక్క శక్తిని మన జీవితంలో మనము ఆ యొక్క స్థానాన్ని, ఒక విధంగా దేవునికి ఉన్న శక్తి యొక్క ప్రభావమును మనం తృణీకరించుకున్నట్లయితే, తగ్గించుకుంటూ ఉన్నట్లు జాగ్రత్త వహిద్దాం. Thank you, Jyoti. Thank you, sister. Thank you once again. ప్రైజ్ లార్డ్ బోత్ ఆఫ్ యు సిస్టర్స్. Praise దేవుని God. రాజ్య ప్రైజ్ లార్డ్ మా దేవుని రాజ్య విస్తరణ కొరకు మన సమర్పణ అనే అంశం మీద చక్కని వర్తమానాన్ని అందించిన రీటా సైమన్ గారికి, అనువదించిన జ్యోతిర్మయ్య గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. అబ్రహాము దేవుడు తనతో చెప్పిన ప్రకారము తన దేశం నుండి, బంధువుల యొద్ద నుండి, తన తండ్రి ఇంటి నుండి సమస్తము విడిచిపెట్టి పరాయి దేశానికి వెళ్ళినప్పటికి కూడా దేవునికి బలిపీఠాన్ని కట్టగలిగాడు. అలాగే పౌలు గారు ధర్మశాస్త్రానుసారంగా అనించుడైనప్పటికీ నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని తనను తాను ప్రభుకు సమర్పించుకున్నాడు. అలాగే ప్రభువైన యేసు మంచి ముత్యమై ఉన్నారు. అది ఆ మంచి ముత్యము ప్రభువు నీతికి మరియు కన్నీటికి సాదృశ్యమై ఉన్నది. ప్రభువు కూడా పరలోక మహిమను విడిచిపెట్టి మన కొరకు తనను తాను సిలువ పైన సమర్పించుకున్నారు.
దేవుని చిత్తం నెరవేర్చాలంటే శ్రమ పడవలసి ఉంటుంది. దేవుని సన్నిధి నుండి దూరం చేసే ఏ సౌకర్యాన్నైనా మనం విడిచిపెట్టగలగాలి. దేవునికి మనలను మనం సమర్పించుకుంటేనే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించగలం. ఇది అనుకూల సమయము, నేడే రక్షణ దినము. కాబట్టి ఇప్పుడైనా మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకుందాం. చక్కని వర్తమానాన్ని బట్టి కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నానండి. మరి జామీరావు కుమార్ గారి పాప ఎగ్జామ్స్ ఆగస్టు 31 వరకు ఉన్నాయండి. పాప కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు. అలాగే లలిత సిస్టర్ వాళ్ళ తల్లి గారికి ఒక గడ్డలేసింది చెస్ట్ పైన, అది ఆపరేషన్ చేయాలని చెప్పారంట. ఇవాళ చెప్తారు రిజల్ట్, దాని కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు. ఓకే. దయగలిగిన తండ్రి, కృపగలిగిన శక్తిగా బంగారు పదాలకు వందనాలు స్తుతులు చేస్తున్నాను. నేను ఈ ఉదయకాల వేళలో చిన్న ముందుగా మీ పాదాలు చింత రావడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్ఠ సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తుతురాలు. ఇంతపర్యంతో మీ స్వార్థ విత్తనాలు దేని దాసరాలు నేటి అమ్మగారిని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాను. వీడిని ఇంకా ఘనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే ట్రాన్స్లేట్ చేసిన జ్యోతిర్మయ గారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క సేవలను విస్తృతపరచమని కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగనే తండ్రి, మరి చెస్ట్ మీద మరి ఆ గడ్డతో బాధపడుతున్నటువంటి తల్లిగారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ఆయన. నేను అది ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ కాకుండా నాయన మంచి ఆరోగ్యాన్ని పొందుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. దక్షిణాస్తంతో తాకండి, మీరు కవిగిలా బిడ్డను భద్రపరచండి. నేను ఆ వ్యాధి తగ్గిపోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, సేవకులు జామి రవికుమార్ గారు పాప నాయన ఏమనేనాటివి నేను అడిగిన చక్కగా పేపర్ రాశానని తెలియపరిచారు. మరి ఈ దినం కూడా, రేపటి దినం కూడా బిడ్డ మరి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది. ఆ బిడ్డ పట్ల మీరు ఉండండి. ఆ బిడ్డ ఎలాగ రాయాలో మీరే నేర్పించండి, చేయబెట్టి నడిపించండి, రాయించండి. నేను మంచి యొక్క తెలివితేటలతో నింపండి. ఆ బిడ్డ తీసుకున్నటువంటి గోల్ చేరటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నిన్న శిల్కుమార్ గారు కూడా నేను తెచ్చరిన పాప గురించి చెప్పారు. ఆ పాప విషయంలో కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. జరగవలసిన నాయన అన్ని ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండాలని, ఆ బిడ్డని నాయన ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళాలని ప్రార్థిస్తున్నాను. నాయన మా నాయన, మా దేవ, ఈ గ్రూప్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి అక్కర్లు ఎరిగిన దేవ వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ గ్రూప్ని ఏర్పాటు చేసి మా మందరిని కూడా ఉదయకాల వేళల్లో ఈ పాదాల చెంతకు తీసుకొచ్చిన తమిళ బాబుని బట్టి బాబు సహకరిస్తున్నట్ట నేను చెల్లి ప్రసిద్ధాన్ని బట్టి, జాన్సమ్ను బట్టి, జాన్సన్ను బట్టి, స్వరూపును బట్టి, కోరు కమిటీని బట్టి మీకు రాష్ట్రానికి వస్తున్నాను. ఆయన సహాయం దయచేయండి. అయినా ఈ జూమ్ కుడికే జీవితకాలం కొనసాగటానికి సహాయం దయచేయండి. అనేక మంది ఆత్మీయంగా బలపడి నాయన స్థిరపడటానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మీరు దయచేయమని మా పరు శిలువలో తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును మీ ప్రియకుమార్ లోకరక్షకుడు మా ప్రాణం క్రీస్తు వారి శ్రేష్ఠ ఉన్నత నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మ. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ నీ రాజ్యం రాజ్యం వచ్చును, వచ్చునుగా, నీ నీ చిత్తం చిత్తం పరలోకమందు పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరును. మా దిన ఆహారం మాకు దయచేయండి. దయచేయండి. మా మాడల అపరాధములు అపరాధం చేయవారిని క్షమించండి, ప్రకారం మా క్షమించండి. అపరాధములను మీరు క్షమించండి. శోధన పాపం నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, బలం, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం, వాక్యం అందించినటువంటి బిడ్డకి, తర్జుమా చేసినటువంటి బిడ్డకి, ఎగ్జామ్ సిద్ధపడుతున్నటువంటి బిడ్డలకు, మరి వ్యాధితో బాధపడుతున్నటువంటి తల్లిగారికి సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లాడయ్య గారు. ముగింపు ప్రార్థన. ప్రైజ్ లాడయ్య గారు. మరియు ఆశీర్వదించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వర్తమానం అందించిన రీటా సైమన్ గారికి, అనువదించిన జ్యోతిర్మయ్య గారికి, మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు నామంలో కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. Praise the Lord. God bless. ప్రైజ్ లార్డ్ మా. Praise the Lord. God bless you. థ్యాంక్ యూ.